అధ్యాయ ప్రారంభ మూడో అధ్యాయం అండి. తర్వాత ఓ మునుశ్రేష్ఠులారా ఇంకొక కథ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్పనని కూడా అన్నాడట. అయితే ఆ యొక్క కథ ఏంటి అని చెప్పనని అన్నాడట. అయితే పూర్వం ఒక రాజ్యంలో రాజుగారు కూడా, రాజు అనేసరికి క్షత్రియులు, వాళ్ళకి ఎక్కువగా వేటాడటం అనేది చాలా బాగా ఇదిగా ఉంటుందండి, ఎంతో ఇంట్రెస్ట్ గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అడవికి వెళ్లి ఆ యొక్క రాజు కూడా అడవికి వెళ్లి వేటాడుతూ ఉన్నట్ట. ఆ అడవిలో కొంతమంది ఆ యొక్క కోయ వాళ్ళందరూ కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారట. అయితే ఆ యొక్క రాజుగారు కూడా ఆ యొక్క కోయ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పనని అక్కడికి వెళ్లి ఆ యొక్క వ్రతాన్ని కూడా చాలా శ్రద్ధగా విన్నాయట. విన్న తర్వాత ఆ కోయ వాళ్ళందరూ కూడా రాజుగారు వచ్చారు అనేటువంటి భక్తి భావంతో ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం అయిన తర్వాత తీర్థ ప్రసాదాలన్నీ కూడా ఆ రాజుగారి దగ్గర తీసుకువెళ్లి ఇచ్చారట. తీర్థ ప్రసాదాలు తీసుకోండి అని చెప్పనని. అయితే రాజుగారు అహంభావంతో మీరు చేసినటువంటి పూజ ఏంటి అని చెప్పని అన్నారట. అయితే దీన్ని సత్యనారాయణ స్వామి వ్రతము అంటారు స్వామి, కాబట్టి అందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు అని చెప్పని అన్నారట. అయితే నేను రాజ్యానికి వెళ్లి మీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను, మీరు చేసినటువంటి వ్రతం నాకు వద్దు అని చెప్పని అహంభావంతో ఈ యొక్క రాజుగారు అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వెళ్ళిపోయాట రాజ్యంలోకి ఎప్పుడైతే బయలుదేరాడో అక్కడ ఉన్నటువంటి శత్రురాజులు అందరూ కూడా ఈయన మీద దండయాత్ర చేసి ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి అన్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారట. ఆయన మీద యుద్ధం ప్రకటించారట, యుద్ధంలో ఓడిపోయారట. అన్ని కూడా సర్వనాశనం అయిపోయి ఉన్నాయి. అయితే రాజుగారు మళ్ళీ అడవికి వెళ్తూ ఉన్నట్ట. ఆ మొత్తం కూడా సర్వనాశనం అయిపోవడంతో అడవికి వెళ్తుండగా అదే పోయే వాళ్ళందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని మళ్ళీ ఆచరిస్తూ ఉన్నారట. అక్కడ ఆచరిస్తుండగా అప్పుడు గుర్తొచ్చిందా, ఎప్పుడైతే మనం సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారో వాళ్ళందరూ ఆచరిస్తుండగా తీర్థ ప్రసాదాలు ఎప్పుడైతే మనం తీసుకోకుండా వెళ్ళామో, కాబట్టి ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్లే కలిగింది. కాబట్టి ఎప్పుడైతే వెంటనే కూడా చాలా భక్తిభావంతో ఆ యొక్క సత్యనారాయణ స్వామిని నమస్కారం చేసుకొని వెంటనే ఆ కోయ వాళ్ళతో కూడా ఈయన కూడా ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడట. ఎప్పుడైతే తీర్థ ప్రసాదాలు స్వీకరించాడో అప్పుడే తమ శత్రువులు అందరూ కూడా రాజ్యంలో దండయాత్ర చేసినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క రాజుగారికి నీ యొక్క రాజ్యాన్ని నువ్వే తీసుకో అని చెప్పనని, ఆ రాజ్యపాలన నువ్వే చెయ్యని చెప్పనని కూడా అందరూ కూడా అనుకున్నారు. అందరూ కూడా ఇచ్చేశారట. అప్పుడు రాజుగారు అనుకున్నారట, ఇదంతా నా యొక్క ఇది కాదు, ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఇది జరిగింది. కాబట్టి తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాటింపు చేశారట. ఏమిటి అని, ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో కూడా అందరూ ఆచరించాలి అని చెప్పనని కూడా అన్నారట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రాజ్యంలో అష్టైశ్వర్యాలు తులుతూగుతూ ఉన్నాయట. కాబట్టి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా మీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించండి అని చెప్పనని అన్నారట. తృతీయోధ్యాయ సమాప్తః. ఈ యొక్క నాలుగో కథ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్పనని ఆ యొక్క ముని సూతభవనాయకుడు సౌనికాది మహామునితో ఈ విధంగా చెప్పాడట. అయితే పూర్వం వైశ్యుడు ఒక రాజ్యంలో వర్తకం చేస్తూ ఉన్నాడట. ఆ రాజ్యంలో ఆ రాజుగారు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తుండగా ఆ యొక్క వైశ్యుడు కూడా వచ్చి వ్యాపార సంబంధమైనటువంటి విషయంలో అక్కడికి వచ్చే ఉన్నాడట. రాజుగారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాయట. ఆ తర్వాత అక్కడికి వెళ్లి, స్వామి మీరు ఆచరిస్తున్నటువంటి వ్రతం పేరేమిటి, అందరూ ఆచరించచ్చా అని చెప్పనని అన్నారట. అయితే ఈ యొక్క వ్రతాన్ని అందరూ కూడా ఆచరించవచ్చు. దీని పేరు సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు. కాబట్టి సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలుగుతుంది అని చెప్పి అనడంతో ఆ యొక్క వైశ్యుడికి వివాహం అయిన తర్వాత కూడా చాలా సంవత్సరానికి కూడా పిల్లలు కలగలేదట. తర్వాత అప్పుడు నమస్కారం చేసుకున్నారట. తీర్థ ప్రసాదాన్ని తీసుకొని, స్వామి నాకు కనుక సంతానం కలిగితే నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పనని నమస్కారం చేసుకున్నారట. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత తన యొక్క భార్య కూడా చెప్పాడట. తీర్థ ప్రసాదాలు తీసుకొని తన భార్య కూడా ఇచ్చాడట. ఇచ్చి ఈ యొక్క రోజున ఒక రాజుగారు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారు. అక్కడ చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని అందరూ కూడా ఆచరించారు. మనం కూడా ఆచరిద్దాం, సంతానం కలిగితాయి అని చెప్పనని నమస్కారం చేసుకున్నారట. ఎప్పుడైతే తన యొక్క భార్య లీలావతి అనేటువంటి ఒక భార్య నమస్కారం చేసుకొని నాకు సంతానం కలిగితే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పనని నమస్కారం చేసుకున్నారట. అందరితో ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క రమాసహిత సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి కలగడంతో వారికి ఒక ఆడపిల్ల కలిగిందిట.
కలిగిన తర్వాత భార్య కూడా చెప్పారట. భార్య చెప్పింది భర్తకి, స్వామి పిల్లలు కలిగితే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిద్దామని చెప్పనని అనుకున్నాం కదా, కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఇప్పుడు ఆచరిద్దామా అని చెప్పనని అన్నారట. అయితే ఇప్పుడు కాదు, ఇప్పుడు వ్యాపార సంబంధమైన కొన్ని ఊరు వెళ్లాల్సి వస్తుంది, కాబట్టి ఈ యొక్క భారసాలలో చేసుకుందాం అని చెప్పనని అన్నారట. ఆ తర్వాత భారసాల నుంచి వివాహ సమయంలో అన్నారట, అమ్మాయికి వివాహం కలిగినప్పుడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పనని అన్నారట. ఆ వివాహం అయింది. వివాహం అయిన తర్వాత కూడా ఆచరిద్దామా అంటే అప్పుడు కూడా ఆ యొక్క మామగారు అల్లుడు ఇద్దరు కలిసి కూడా వ్యాపార సంబంధమైన వేరే ఊరు వెళ్తున్నాం, వచ్చిన తర్వాత ఈ యొక్క వ్రతాన్ని ఆచరిద్దామని చెప్పనని కూతురికి తల్లికి చెప్పారట. అందరితో ఆ యొక్క వ్యాపార సంబంధమైనటువంటి విషయంలో ఆ యొక్క పడవలో వెళ్తూ ఉన్నారట. ఈ యొక్క వ్యాపార సంబంధమైనటువంటి ఆ రాజ్యంలో కొంత దొంగలు పడి ఆ యొక్క మణులు మాణిక్యాలన్నీ కూడా ఎత్తుకుపోతుండగా ఆ యొక్క నడి సముద్ర ఒడ్డున ఈ యొక్క పడవను ఆపుకొని అక్కడ నిద్రిస్తూ ఉన్నారట మామగారు అల్లుడు. జామాత దశమగ్రహ అని చెప్పనని అంటారు. అంటే అల్లుడు మామగారిని ముంచాలన్నా తేల్చాలన్నా అల్లుడే అంటారు. 9 గ్రహాల్లో 10వ గ్రహం అల్లుడే అని చెప్పనని కూడా శాస్త్రంలో చెప్పారు. జామాత దశమగ్రహ అని చెప్పనని. కాబట్టి ఈ యొక్క మామగారికి మంచి చెప్పాల్సింది మంచి చెప్పాలన్నా చెడు చెప్పాలన్నా అల్లుడే చెప్తారట. కాబట్టి అల్లుడు కూడా వ్యాపారం, ఎప్పుడైతే మామగారు వ్యాపారం అన్నారో అల్లుడు కూడా అదే విధంగా వ్యాపారం అనేటువంటి ఉద్దేశంతో వ్యాపారానికి వెళ్ళిపోయి అన్నారట. అయితే ఆ యొక్క పడవని ఆపుకొని నది ఒడ్డున కూర్చొని నిద్రిస్తున్నారట. ఆ కొంతమంది ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా రాజ్యంలో ఉన్న ఆ దొంగతనం చేసి ఆ దొంగలందరూ కూడా మణులు మాణిక్యాలన్నీ కూడా ఆ పడవలో పడేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత ఆ భటులందరూ కూడా చూసుకొని ఈ యొక్క దొంగతనం చేసింది వీళ్ళిద్దరే అని చెప్పనని ఆ రాజుగారి దగ్గరికి తీసుకువెళ్లారట ఆ మామగారిని అల్లుడిని. వెంటనే రాజుగారు కూడా ఏమీ ఆలోచించకుండా వీళ్ళని వెంటనే కారాగారంలో బంధించండి అని చెప్పని అన్నారట. ఎప్పుడైతే కారాగారంలో బంధించారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి తల్లి కూతురు కూడా ఇంట్లో దొంగలు పడి మొత్తం సర్వనాశనం